సంగారెడ్డి జిల్లాలో భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దొడ్డి కొమరయ్య విరోచితంగా పోరాడారని టీజీఐఏసీ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తు శేషులు దొడ్డు కొమరయ్య గారి 80వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మరి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. మరి దొడ్డు కొమరయ్య అనే వ్యక్తి సాయుధ పోరాటంలో ప్రథమ వీరుడు. మనకు అప్పుడు తెలంగాణలో ఎట్టి చాకిరిగా ఉండేవాళ్ళం. భూమి కానీ భుక్తి కానీ ఏమీ ఉండేది కాదు. భయంతో మరి జీవించే రోజుల్లో దొడ్డు కొమరయ్య గారు ఏది ఏమైనా మన తెలంగాణలో కూడా పౌరుషంగా బతకాలి అనే ఉద్దేశంతో మరి ఆయన ఈ పోరాటం తెలంగాణ కోసం ఆ రోజుల్లోనే పోరాటం చేయడం జరిగింది. ఏది చెయ్యాలి అని అంటే జీవన ఆధారం కోసము భూమి కావాలి, స్వేచ్ఛగా ఉండాలి. ఒకరి భయపడి అప్పుడు నైజాం పరిపాలించే రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉండే. బయటికి రావాలన్నా హిందువులంటేనే ఒక రకమైన భయాందోళనతో బతికే రోజులు. కాబట్టి ఆయన త్యాగం చేసి ఆయన పోరాటం చేసి ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే దొడ్డు కొమరయ్య గారి చేసిన త్యాగ ఫలమే ఈరోజు ఈ కృషితో మనం సంతోషంగా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణలో మనం మరి జీవిస్తున్నామంటే ఆయన కృషి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయనను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఇంకా కూడా మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తీసుకెళ్ళాలి. అందరికి కూడా మరి అన్ని రంగాల్లో అన్నింటిలో కూడా మరి ప్రోత్సహిస్తూ ముందుకెళ్ళే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనను గుర్తించుకుంటూ ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.